పక్కకు పెట్టి ఒకటి లెమన్ వేసేసి అమ్మ నాయన ఆశీర్వాదం తీసుకొని మంచిగా బయట కూర్చొని ప్రశాంతంగా తాగాను. ఇప్పుడు గాడి తీసుకొని ఇక మొదలెడదామా. ఫస్ట్ మనమే ఎంటర్ అయ్యాం. మంచిగా ప్రకృతి మాతకు నమస్కారం చేసుకొని మంచిగా నిదానంగా వాక్ మొదలెట్టాను. కొద్దిసేపు అలా పచ్చదనాన్ని ఆస్వాదిస్తూ పొద్దున్నే మంచిగా ప్యూర్ ఆక్సిజన్ ఆస్వాదిస్తూ అలా వాక్ చేసుకుంటూ ఇక మన బాడీని నెట్లని లూజ్ చేస్తూ ఉన్నాం అన్నమాట. అలా రుబ్బులోరు మాదిరిగా రుబ్బి రుబ్బి రుబ్బి, ఎందుకంటే ఎన్ని రోజులు తిన్నాంగా బాగా తిప్పో అలాగా వామప్ చేసుకొని అంతలోపు ఎవరో అక్క వచ్చేసింది. అయినా కొద్దిగా మొహమాట పడుకుంటూ చేసుకుంటాను. అలా వామప్ మొదలు పెట్టుకుంటూ మన బాడీని రిఫ్రెష్ చేసుకుంటూ నిదానంగా ఫ్యాట్ని లూజ్ చేసుకుంటూ మన రెగ్యులర్ ఎక్సర్సైజ్తో మొదలెట్టాను. ఈరోజు ఏమనుకున్నానంటే యాక్చువల్గా అయ్యో ఆ ఎక్క రాకుండా ఉంటే బాగుంటుంది, ప్రశాంతంగా చేసుకుంటూ అనిపించి ఎందుకో మొహమాటం అయింది. అందుకే ఆ ఎక్క వెళ్ళిపోయినంత వరకు ఉంటాను, తర్వాత మళ్ళీ మొదలెడతాను. అలా చేశాను. ఈ ఎక్సర్సైజ్ చేయడం వలన మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇది చేయడం వలన ఏమంటే మనకి ఫ్యాట్ అనేది లూజ్ అవుతుంది. ఫ్యాట్ లూజ్ అయితే మనకి అదే పదే చేస్తుంటే క్యాలరీస్ అనేది బర్న్ అవుతాయి. మనం ఎక్కడైతే మనము ప్రెజర్ ఇస్తామో బాడీకి అక్కడ అనేది ఫ్యాట్ బర్న్ అవుతుంది. అది కూడా పొద్దున్నే మనం చేయడం వలన మనం ఎక్కడైతే మనము ప్రెజర్ చేస్తామో బాడీని అక్కడ మనకి ఫ్యాట్ లూజ్ అవుతుంది. దాంతోపాటు మనము నేను ఇప్పుడు చూపిస్తున్న ఎక్సర్సైజ్లే కాక నేను కొంచెం డైట్ కూడా ఫాలో అవుతాను. ఓన్లీ ఫైబర్ ఫుడ్ అంట, ఆయిల్ ఫుడ్ తిన్ను, మంచిగా మొలకలుతో ఒక పూట తింటాను, ఫ్రూట్స్తో ఒక పూట తింటాను. అన్నీ మంచిగా అన్నీ రైస్ గీస్ అన్నీ కలుపుకొని మంచిగా ఒక పూట తింటాను, కానీ లిమిట్గా తింటాను. బై ఫ్రెండ్స్.